దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు వ్యవహారం కాకినాడలో మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను తీవ్రస్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ కాకినాడలో వైసీపీ కార్యాలయం ఎదురుగా దళిత సంఘాల ఆందోళన చేశారు. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళితుడిని చంపిన హంతకులకు జగన్ అడుగడుగునా కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబతుల అప్పారావు, నాయకులు సికోట అప్పలకొండ, పల్వెల రవి, కంచికట్ల నాగభూషణం, నూతలపాటి మోహన్, దూల సత్యనారాయణ, కాద నాగేశ్వరరావు, పోలేపల్లి జగన్, నాగరాజు, పెదపాటి కుమార్, బండి గబ్బర్ తదితరులు పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యులు హత్య చేశారు. 31 గుద్దులు పిడిగుద్దులు 3 కత్తిపోట్లతో చంపేసినటువంటి సాక్ష్యాధారాలు ఫోరెన్సిక్గా ఉన్నాయి. అందులో ఆధారాలతో సహా అటువంటి స్పష్టంగా ప్రభుత్వం కానీ మెడికల్ కానీ డాక్టర్లు కానీ సర్టిఫికెట్లు ఇచ్చారు. 31 గుద్దులతో చంపేశారు, కత్తిపొడితో చంపేశారని. దానికి ప్రభుత్వం ఆ రోజు అనంతబాబుని కాపాడి దళితులకు ద్రోహం చేశారు. అలాగే దళితుల హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులకు అందరినీ చంపేశారు, డోర్ డెలివరీ చేశారు. అతి భయంకరమైన భారతదేశంలో మాట ఏదైనా ఉందంటే ఒక దళితుని డ్రైవర్ని అనర్గళంగా వారింటి దగ్గర నుంచి తీసుకెళ్ళి చంపేసి కారులో అపార్ట్మెంట్ కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక కుళాయి చెరువు దగ్గర అపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ కింద పెట్టి వారి తల్లిదండ్రులు బెదిరించి మీ అబ్బాయిని మామూలుగా చనిపోవడం చెప్పమంటే ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆదుకుని 5 లక్షల రూపాయలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇలాగా అనేక కార్యక్రమాల మధ్య కుటుంబాన్ని ఆదుకుని నిలబడేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఆ రోజు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ అయితే ఆ రోజు ఎలా చేశారో ఈరోజు అధికారం లేకపోయినా సరే అలాగే చేస్తున్నారు. వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు భార్య ఎంతో వీధులు పడేడుతుంటే మొన్న ఎమ్మెల్సీ భార్య ఇద్దరు ఉన్నారని చెప్పి రిపోర్టులో తెలియని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. వారం రోజులు డిఎస్పీ బంగాళాకు రోజు వెళ్ళి ఆవిడ ఏమీ తెలియదు, నేను మర్చిపోను, మీ పత్రికల్లో కూడా వచ్చింది, ఏమీ తెలియదు మర్చిపోను. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళింది ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య కారులు ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి నాకేమీ తెలీదు మర్చిపోనంటే ప్రజలు నమ్ముతారండి? కనుక అనంతబాబు గారిని వెంటనే అరెస్ట్, తన భార్యని ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా దళితులందరూ కూడా కుల పార్టీలకు అతీతంగా కూడా రోడ్డు ఎక్కి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కేదాకా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే, కరోనా చనిపోతే అతను చూడడానికి వెళ్ళలేదండి జగన్మోహన్ రెడ్డి. తిరుపతి వెళ్ళా, ఎక్కడో తిరుమల గెస్ట్ హౌస్కి రప్పించుకొని మాట్లాడి పంపించేశాడు. దళితుడు అంటే అంత ప్రేమ ఉండదు, దళితుడు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదే రెడ్డి సామాజిక వర్గం చల్ల రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్సీ చనిపోతే కూటిన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి కర్నూలు వెళ్ళి అతను అక్కడ పరామర్శించి వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్సీ ప్రకటించాడు. అంటే దళితుడికో న్యాయం, రెడ్డికో న్యాయమా? నీకు ఎక్కడుంది ప్రేమ జగన్మోహన్ రెడ్డి? లేదు, అసలు ప్రేమ లేదు. ఇంకా ఇంకో విషయం చెప్పనండి, ప్రియాంక రెడ్డి హైదరాబాద్లో అత్యాచారం చంపేస్తే తప్పు, చంపేశారు అన్నీ అయిపోయి. ఎక్కడైతే ప్రియాంక రెడ్డి పేరిట్టారో ఇక్కడ దిశ చట్టం తీసుకొచ్చారు రాజమండ్రిలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఎక్కడైతే దిశ చట్టం పెట్టి రాజమండ్రి పెట్టారో ఒక దళిత మహిళని 5 రోజులు రేపు చేసి అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ పడిచారు. ఎవరు పట్టించుకున్నాడండి? జగన్మోహన్ నువ్వు ఎక్కడ పట్టించుకున్నావు? 2023లో పట్టించుకోలేదు. నీకు దళితుల మీద ప్రేమ లేదు. నువ్వు వెంటనే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, ఈ సందర్భం నీకు వార్నింగ్ ఇస్తున్నాం, నువ్వు లొంగిపోవాలి రేపు, లేకపోతే నీకు కఠిన నిర్ణయాలు ఉంటారు రేపు మీ మీద. నువ్వు ఎక్కడైతే దాగున్నా మాకు తెలుసు, రేపు నేను అరెస్ట్ చేస్తాను. రద్దు చేయలేదండి, ఎమ్మెల్సీని రద్దు చేయలేదు. కాపాడుకుంటున్నాడు. దళితుల మీద ప్రేమ ఎలా ఉంటుందండి? దళితులు చంపి డోర్ చంపి నాయకుడిని కాపాడుకుంటే దళితుల మీద ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు అరెస్ట్ చేయడానికి నేను వెళ్తే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారు, దాచాడు. వైఎస్ఆర్సీపీ దాస్తున్నాడు. నీకు దళితుల మీద ప్రేమ ఎక్కడ ఉందని లేదు.